హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరీంనగర్ సిటీ పేజ్. ఈరోజు మనం వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఐడియల్ ఇన్ కరీంనగర్ గోల్డెన్ యూత్ వాళ్ళ మండపం దగ్గర ఉన్నామండి. ఇక్కడ మన అంబరీష్ అన్నతో మాట్లాడుకొని మన వినాయకుని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, మన దగ్గర స్పెషల్ ఏంటన్నా మన వినాయకుని దగ్గర? యాక్చువల్గా విగ్రహం ఎవ్రీ ఇయర్ ఒక కాన్సెప్ట్ పెడతాం. మా ఈ ఇయర్ అయిపోయిందంటే నెక్స్ట్ ఇయర్ ఏం పెడదామని ఆలోచన పెడుతున్నాం. లాస్ట్ టైం సేమ్ ఇట్లే మేము తమ్ముడు నేను నైట్ రెగ్యులర్ ఇన్స్టా సోషల్ మీడియా చూసి షేర్ చేసుకుంటున్నాం, డిస్కస్ చేసుకుంటున్నాం. అప్పుడు ఒక చిన్న ఫోటోగ్రాఫ్ అనిపించింది. ఇది అప్పటి వరకు కూడా మాకు తెలియదు మహాభారతం అనేది వినాయకుడు రాసిందని చెప్పేసి. అది చూసిన తర్వాతనే మాకు ఐడియా వచ్చింది. దీని మీద మనం దీని బేస్లో ఒకటి మనం తయారు చేసుకున్నాం. మహాభారతం అంటే ఏంటిది? కురుక్షేత్ర యుద్ధంలో విక్టరీ ఎవరిది? పంచపాండవులు వాళ్ళని చూపించాలి. ఎవరు చెప్పాను, ఎవరు రాపించింది? వ్యాస మహర్షిని చూపించుకోవాలంటే అది యాక్చువల్లీ ఈసారి థీమ్. మనకు రథం కృష్ణుడు. దీన్ని మొత్తం మహాభారతం నడిపించింది ఎవరు? మూలం కృష్ణుడు. అందుకని పైన కృష్ణుడు రథం పెట్టిన వాళ్ళు. ఇది యాక్చువల్లీ ఈసారి అనుకున్న థీమ్. ధర్మం ఎడిదిక్కుంటే ధర్మాన్ని చూపించడమే మా బాధ్యత. ధర్మం దిక్కున్నది పంచపాండవులు కాబట్టి పంచపాండవులు చూపించడం. అది ఇప్పుడు 9 days ఉంటుంది కదా, 9 days రోజు వెరైటీ అయితే డైలీ లాస్ట్ 2 days అయితే మేము శివ కళ్యాణము, తర్వాత వినాయక కళ్యాణము, ఇప్పుడు ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం, రేపట్ల దాన్ని ఏమంటారు లక్ష్మీ నరసింహస్వామి అభిషేకం, నెక్స్ట్ డే పూరి జగన్నాథ్ రథయాత్ర, దాని తర్వాత చండీ హోమం, తర్వాత శ్రీనివాస కళ్యాణం, సండే రోజు మహాలింగార్చన. అట్లా ఎవ్రీడే ఒక ఈవెంట్ ప్లాన్ చేసుకొని ఈవినింగ్ అయితే అందరూ ఫ్రీ ఉంటారు, అన్ని ఆఫీస్లో అయిపోయి ఇక్కడికి వస్తారు కాబట్టి మాకు కూడా ఫ్రీ ఉంటుందని చెప్పేసి మేము ఈవినింగే ప్లాన్ చేస్తాం. అన్ని డైలీ అన్నదానం చేస్తాం, డైలీ టిఫిన్ పెడతాం, డైలీ ప్రసాదం పెడతాం. స్పెషల్ థ్యాంక్స్ టు భరత్ చెప్తున్నాం. మేము చెప్పినా చెప్పకుండా ఆయన ప్రతిసారి ఇనిషియేట్ తీసుకొని మన వీడియోస్ కరీంనగర్ లెవెల్లో వైరల్ చాలా బాగా చేసాడు. అట్లనే ఎప్పటికీ ఆయన సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. గోల్డెన్ యూత్కి వెళ్ళి అన్న, ఇంత పెద్ద భారీ విగ్రహం పెట్టారు కదా, ఈ కమిటీకి గోల్డెన్ యూత్ అన్న పేరు ఎలా వచ్చిందన్న? మేము యాక్చువల్లీ చిన్న ఉన్నప్పుడు మేము స్కూలింగ్ ఉన్నప్పుడు క్రికెట్ ఆడుతుండే ఎక్కువ. ఇక్కడే శిశు మందిర్ గ్రౌండ్ అది ఏరియాలో పోయి క్రికెట్ టీం పేరు యాక్చువల్లీ గోల్డెన్ స్టార్స్. మేము మెల్లిమెల్లిగా వినాయకుడు పెట్టిన తర్వాత దాన్ని గోల్డెన్ యూత్గా కన్వర్ట్ చేసుకున్నాం. అది యాక్చువల్లీ మనంతా టీం వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఈ 9 days సక్సెస్ఫుల్గా జరుగుతుంది అంటే కారణం వీళ్ళందరూ సభ్యులే. ఈ సభ్యులు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు మార్నింగ్ 5 నుండి నైట్ 1-1:30 వరకు వీళ్ళు ఏదో ఒక డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూనే ఉంటుంది. అందుకే ఇంత సక్సెస్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే దీన్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తాడు. ముందుండి మేము నడిపిస్తాం అంతే, చేసేది మాత్రం. ఇంత పెద్ద గోల్డెన్ యూత్లో మీరు ఉన్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు ఇంత పెద్ద కమిటీ? కరీంనగర్లో ఉన్నటువంటి వినాయక నవరాత్రి ఉత్సవాలలో అద్భుతంగా రోజుకో రూపంలో జరిగేటి ఉత్సవాలలో గోల్డెన్ యూత్ 1/A మా పాత బజారు చిన్న హనుమాన్ దేవాలయం తర్వాత అంటే ఆ కాలంలో అక్కడ జరిగేది. ఇప్పుడు ఈ గోల్డెన్ యూత్ 1/A మా అంబరీష్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నభూతో నభవిష్యత్ రీతిలో అంటే మీరు కరీంనగర్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా చూసుకోండి, ఈ 9 రోజులలో రోజుకొక విధానంతో అద్భుతంగా స్వామివారిని అంటే ఏ రూపంలో అర్చన చేసినా కూడా అది విఘ్నేశ్వర స్వామికి చెందాలని, అందరూ సకుటుంబ సమేతంగా ఆనందంగా జీవించాలని చేసే విధానాన్ని అనుసరించి స్వామీజీల యొక్క బోధనలతోని ఈ కార్యక్రమాలు నిత్యం రోజుకొక కార్యక్రమం. ఇప్పుడు ఫస్ట్ రోజు స్వామివారి వినాయక ప్రతిష్టాపన, సెకండ్ రోజు శివ కళ్యాణం మరియు విఘ్నేశ్వర స్వామి కళ్యాణం, ఇప్పుడు 3వ రోజు హనుమాన్ చాలీసా పారాయణం, 4వ రోజు నరసింహస్వామి అర్చన, 5వ రోజు పూరి జగన్నాథ రథయాత్ర, 6వ రోజు చండీ హోమం, 7వ రోజు స్వామివారి యొక్క శ్రీవారి కళ్యాణం శ్రీనివాస కళ్యాణం మరియు నిమజ్జనం. అద్భుతంగా విచిత్రమైన వేషాధారణలతో అందరినీ ఆకట్టుకునే విధంగా అందరినీ వినాయక చవితి అంటే ఇలా ఉంటుందా అనే యొక్క కాన్సెప్ట్తో అద్భుతంగా తీర్చిదిద్ది దాన్ని అందరూ ఆనందించే విధంగా, అందరి కోరికలు నెరవేరే విధంగా ఒకరోజు అన్నదానం చేయడమే కష్టం, ఒకరోజు కార్యక్రమాలు చేయడమే కష్టం. కానీ 9 రోజులు నభూతో నభవిష్యత్తు పాటుగా కార్యకర్తల కృషితో అద్భుతంగా వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం అందరికీ అనుకూలంగా అందరికీ అందే విధంగా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. అన్న, మీరు గోల్డెన్ యూత్లో కమిటీ మెంబర్ కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు అన్న? అంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నేను ఒక యాజ్ ఏ గోల్డెన్ యూత్లో అంటే నేను ఈ ఏరియాలో ఉన్నాను, నేను బయట సాయినగర్లో ఉంటాను. కానీ నేను వినాయక చవితి వస్తుందంటే
ఆ 45 days 60 days ముందు నుంచే యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఎందుకంటే ఈసారి ఐడియాలజీ ఎట్లున్నది మా వాళ్ళు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కొత్త ఐడియాలజీతో వస్తాడు. 25th year దశావతార్, లాస్ట్ ఇయర్ నవరస, ఈ ఇయర్ మహాభారత్. ఎట్లా అంటే ఐడియాలజీ అనేది చాలా బాగుంటుంది, అసలు ఎవరు కూడా ఆలోచించారు. సో ఎవ్రీ ఇయర్ కొత్త ఇనిషియేషన్ తీసుకొని వస్తారు. అండ్ బయట ఎట్లుంటుంది అంటే గణపతి పెట్టినంటే గణేష్ చతుర్థి రోజు ఒకరోజు మాత్రమే గణపతి కనిపిస్తాడు, తర్వాత అందరు చిన్నపిల్లలు ఉంటే అక్కడ ఏమి ఉండదు, పండగ వాతావరణంలోకి ఏం కనిపించదు. అదే మీరు గోల్డెన్ యూత్ 1/8 తీసుకుంటే డే 1 నుంచి మొదలు పెడితే నిమజ్జనం అయిపోయేదాకా ప్రతిరోజు ఒక పండగ లెక్కనే ఉంటుంది. ఒకరోజు విగ్రహ ప్రతిష్ట, స్వామివారు చెప్పినట్టు విగ్రహ ప్రతిష్ట నుంచి మొదలు పెడితే ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక పండుగ. ఎట్లా అంటే చూసే వాళ్ళందరికీ కూడా ఏదో గుడి లెక్కనే అనిపిస్తుంది, గుడి లెక్కనే ఉంటుంది. చూసే వాళ్ళకు కూడా ఐ ఫీస్ట్ లెక్క కనిపిస్తుంది ఇక్కడ. సో చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడా. నేనే కాదు, నా లెక్క చాలా మంది ఉన్నారు, అందరు వస్తారు, అందరు చాలా హ్యాపీగా ఉంటాం ఇక్కడ. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ కూడా మంచి ఇనిషియేషన్ తోటి చేస్తారు. అండ్ ఐడియాలజీ కూడా చాలా బాగుంటుంది. సో అన్ని ప్రోగ్రామ్స్ అని బాగా అవుతాయి, అందరు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ మేడం మీరు కూడా వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్ కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇది ఇట్లా ఏదో ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి 6th 5th క్లాస్ అంటే అప్పుడు మనకి ఏం తెలియని కూడా తెలియదు. అట్లాంటిది ఇప్పుడు 27 years అంటే ఇట్లా అది వల్ల ఏదో మనం ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మనమే సెలబ్రేషన్స్ కాదు, మనకు త్రూ అవుట్ కరీంనగర్ కూడా గోల్డెన్ యూత్ అంటే ఒక వచ్చింది కాబట్టి, పేరు వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ మేము గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యేది కాన్సెప్ట్తోని వినాయకుడు తయారు చేయాలన్న ఐడియా వచ్చినందుకే మాకు చాలా థ్రిల్లింగ్ ఉంటుంది అన్నట్టు. ఎవ్రీ ఇయర్ ఏ కాన్సెప్ట్తో వస్తారని, అంటే ఎవ్రీ ఇయర్ బయట జనరల్గా వినాయకుడికి థ్రిల్లింగ్ అంటే ఎంత హైట్ వేస్తాం, ఎంత వెడల్పు ఇస్తాం, అది థ్రిల్లింగ్ ఉంటుంది. కానీ మన దగ్గర ఎట్లా అంటే ఏ కాన్సెప్ట్ ఉంది ఇస్తాం. మనం దశావతార్ తీసినాక దాని నెక్స్ట్ ఇయర్ దశావతార్ అనేది ట్రెండ్ అయింది, నవరస తీసినాక నవరస అనేది కొంచెం ట్రెండ్ అయింది, ఈసారి మహాభారతం. అట్లా ఎవ్రీ ఇయర్ ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చేసరికి మనం ట్రెండ్ ఫాలో అవడం అనేది ఉండదు ఇక్కడ. ఎవ్రీ ఇయర్ ఒక కొత్త థీమ్ తీసుకొచ్చి దాన్ని నెక్స్ట్ ఇయర్ ఫాలో అయ్యేట ట్రెండ్ సెట్ చేయడమే ఉంటుంది. రొటీన్ కాన్సెప్ట్